సో, ఈరోజు నేను చిన్న ఒక టాపిక్ చెప్తాను. ఆ టాపిక్ చాలా ఇంపార్టెంటు. ప్రతి ఒక్కరు వినాల్సిన టాపిక్కు. ఎందుకంటే, ఈ నిజ జీవితంలో చూసుకుంటే గనక ఈ డిసీజెస్ పెరిగినాయి. ఏం డిసీజ్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. దీన్ని ఎస్టీఐ అంటాం. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. సో, ఎస్టీఐ ఆర్ ఎస్టీడీ ఈ 2 ఏవైతే ఉన్నాయో అసలు ఎందుకొస్తాయి? ఎవరిలో వస్తాయి? దీనికి రావడానికి ముఖ్య కారణాలేంటి? ఇవి మనం ఇవాళ తెలుసుకుందాం ఒక బ్రీఫ్‌గా. హలో, నేను నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ స్పెషలిస్ట్‌ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 4 కూకట్పల్లి, హైదరాబాద్‌లో అవైలబుల్ ఉంటాను. సో, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే చాలా డిసీజులు ఉంటాయి. బట్ అందులో మోస్ట్ కామన్‌గా వచ్చేది చూసుకుంటే గనక మీకు అందరికి తెలిసిందే సిఫిలిస్ కావచ్చు, షాంక్రైడ్ కావచ్చు, లేకపోతే హెర్పిస్ సింప్లెక్స్ కావచ్చు, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ కావచ్చు, లేకపోతే జెనిటల్ వార్ట్స్ కావచ్చు, చివరికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అండ్ అంతేకాకుండా కొన్ని రకాల క్యాన్సర్స్ కావచ్చు. ఇట్లాంటివన్నీ మనకేందంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వల్ల ఇవన్నీ మనకొచ్చే అవకాశాలు ఉంటాయన్నట్టు. సో, ఇందులో అన్నీ మనం చెప్పుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఒక వీడియోలో. నేను జస్ట్ చిన్న చిన్న ఇంపార్టెంట్ డిసీజ్ల గురించి మీకు నేను బ్రీఫ్గా చేస్తూ ఉంటాను. సో, ఈ షాంక్రైడ్ అనుకుంటే కనుక ఈ షాంక్రైడ్ అనేది ఏంటంటే పెయిన్ఫుల్ అల్సర్స్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి అంటే జెనిటల్ ఏరియాలో ఉంటాయి మెయిన్గా. సో, జెనిటల్ ఏరియాలో మేల్లో అయితే కనుక అంగం యొక్క చర్మం లోపల ఉండొచ్చు, అంగం చర్మం బయట కూడా ఉండొచ్చు. ఇవి చాలా పెయిన్ఫుల్ అల్సర్స్ ఉంటాయి. ఆ అల్సర్స్ ఫామ్ అయ్యింది అంటే అక్కడ ఒక రకమైన వైటిష్ ఎల్లో కలర్ డిశ్చార్జ్ వస్తుంటుంది. సైజు చూసుకుంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఫామ్ అయ్యే అవకాశాలు అంటే 1 సెంటీమీటర్ కూడా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఈ షాంక్రైడ్ వచ్చింది అంటే గజ్జలలో బిల్లలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ బిల్లలు కూడా మళ్ళీ ఓసారి యాబ్సెస్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇది సిస్టమిక్గా అంత పోదు, బట్ జెనిటల్ ఏరియాలో బాగా ఇబ్బంది పెడుతుంది. ఒకవేళ ఈ షాంక్రైడ్ కనుక అబ్బాయిలకు వచ్చింది అంటే ఇంటర్కోర్స్ చేయడం వల్ల అమ్మాయిలకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో, ఎనీ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఎప్పుడు వస్తుంది అంటే కలయిక, ఇంటర్కోర్స్ చేసేటప్పుడు ఒకరి నుంచి ఒకరికి పాకే అవకాశాలు ఉంటాయి. కొందరికి అవి పాకినా కానీ ఇమ్యూనిటీ బాగుండడం వల్ల ఓసారి బయటపడదు. వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు అవి బయటపడే అవకాశాలు ఉంటాయి. సో, షాంక్రైడ్ అంటే మామూలుగా పెయిన్ఫుల్ అల్సర్స్. మామూలుగా మగవాళ్ళకి చూసుకుంటే కనుక అంగం యొక్క లోపల చర్మం లోపల అండ్ చర్మం బయట ఏదైతే ముందర ఫోర్ స్కిన్ అంటామో ఆ స్కిన్ మీద మనకు అల్సర్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. దీన్నే మనం షాంక్రైడ్ అల్సర్స్ అంటుంటాం. ఒకవేళ సిఫిలిస్ చూసుకుంటే కనుక ఎర్రటి కురుపుల్లాగా వస్తూ ఉంటాయి. ఇవి మామూలుగా బాడీలో ఎక్కడైనా రావచ్చు. మోస్ట్ కామన్గా జెనిటల్ ఏరియాలో వస్తూ ఉంటాయి. ఇవి పెయిన్లెస్ అల్సర్స్. ఎప్పుడైతే పెయిన్లెస్ ఉందంటే అది సిఫిలిస్గా మనం చూడాలి. ఒకవేళ పెయిన్ ఉందంటే షాంక్రైడ్గా చూస్తూ ఉంటాం అన్నట్టు. సో, సిఫిలిస్ కూడా మ్యూచువల్గా మనకు ఏమంటారు ఇంటర్కోర్స్ చేసినప్పుడు అబ్బాయిల నుంచి అమ్మాయిలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. ఇంకా సిఫిలిస్ కాకుండా కొన్ని రకాల హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అంటాం. హెర్పిస్ సింప్లెక్స్ అంటాం. ఈ హెర్పిస్ సింప్లెక్స్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అన్నట్టు. ఇది వైరస్ అనే దానివల్ల ఇది బయటకు వస్తూ ఉంటుంది. సో, ఈ హెర్పిస్ సింప్లెక్స్ కూడా బాడీ మొత్తంలో రావచ్చు. దీన్ని డార్మెంట్ స్టేజ్ అంటాం. అంటే ఇన్ఫెక్షన్ పాకిన వెంటనే ఇన్ఫెక్షన్ రాకపోవచ్చు. కొన్నిసార్లు నర్వ్ ఎండింగ్స్లో దాక్కుని ఉంటుంది. ఎప్పుడైనా మనకి ఇమ్యూనిటీ తక్కువైనప్పుడు పెయిన్ఫుల్ అల్సర్స్గా రావడము. ఇది కొన్నిసార్లు చూస్తే యురత్రా లోపల కూడా అంటే మామూలుగా మనం మూత్రం మోసుకునే ద్వారం దగ్గర కూడా ఇచ్చింగ్ లా కనిపించడం ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. ఇది కూడా మోస్ట్ కామన్గా కొంచెం పెయిన్లెస్గానే ఉంటుంది హెర్పిస్ సింప్లెక్స్. బట్ చిన్న చిన్న గుల్లల మాదిరిగా ఉంటుంది అన్నట్టు. సో, హెర్పిస్ సింప్లెక్స్ అంటే ఈ రకంగా ఉంటుంది. ఇంకా కొన్ని రకాల అల్సర్స్ ఉంటాయి. హెచ్పివి అంటాం, హ్యూమన్ పాపిలోమా వైరస్. ఇది చాలా ఇంపార్టెంట్ వైరస్. ఎందుకు అంటే మగవాళ్ళలో చూసుకుంటే కనుక క్యాన్సర్ రావడానికి కారణం కావచ్చు, లేకుంటే అమ్మాయిల్లో కనుక సర్వైకల్ క్యాన్సర్ కనుక చూసుకుంటే కనుక ఈ హెచ్పివి ద్వారానే వస్తుంది అన్నట్టు. సో, హెచ్పివి అనేది ఒక వైరస్, హ్యూమన్ పాపిలోమా వైరస్. ఇందులో చాలా స్ట్రెయిన్స్ ఉంటాయి. అందులో కొన్ని రకాల స్ట్రెయిన్స్ ముఖ్యంగా 1 and 6 అట్లాంటివి మాత్రం ఈ జెనిటల్ ఏరియాలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల కొందరికి జెనిటల్ వాట్స్ అంటాం, అంటే పులిపిరి లాంటివి తగులుతూ ఉంటాయి. ఒక క్యాలీఫ్లవర్ గ్రోత్ లాగా అక్కడక్కడ ఒక గ్రోత్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ జెనిటల్ వాట్స్ అంటాం. ఇవన్నీ రావడానికి ముఖ్య కారణం హెచ్పివి. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ ఏవైతే ఉన్నాయో నార్మల్గా ఎవరికైనా రావచ్చు. బట్ హెచ్ఐవి కనుక ఉంది అంటే, ఎయిడ్స్ కానీ హెచ్ఐవి కానీ ఉంది అంటే కనుక ఇవి రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో, మరి దీన్ని ఎట్లా అవాయిడ్ చేయాలి? ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాకుండా ఏం చేయాలి అంటే బెటర్ ఏంటంటే ఒకవేళ అట్లా ఇన్ఫెక్షన్ ఉందని రూల్ అవుట్ అయితే కాండోమ్స్ యూజ్ చేయడం కావచ్చు, లేకపోతే ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ కావచ్చు. అసలు ఇవన్నీ రావడానికి ముఖ్య కారణం కనుక చూసుకుంటే కనుక అబ్బాయిల్లో గనక అసలు ఎందుకు వస్తుంది ఇది అని చూసుకుంటే కనుక మెయిన్గా మగవారిలో అంగం యొక్క ముందర చర్మం ఏదైతే ఉందో ఈ చర్మం అనేది ఇలా కవర్ అయి ఉంటుంది. సో, ఇలా కవర్ అయిన తర్వాత ఇక్కడ అంటే ఈ చర్మం ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ముస్లిమ్స్కి అయితేనేమో మనం చిన్నప్పుడే తీసేస్తుంటాం. 4 to 13 years ఏజ్ గ్రూప్లో తీసేస్తుంటాం.
బట్ తీయకపోతే ఏమవుతుంది అంటే ఈ చర్మం లోపల మాయిస్ట్ అంటే తేమ పెరిగిపోతుంది. తేమ పెరగడమే కాకుండా ఆ ఏరియాలో కొంచెం వెచ్చగా ఉంటుంది, వామ్ ఉంటుంది, తడితడిగా ఉంటుంది. ఇది ఉండడం వల్ల ఒకసారి ఇంటర్కోచ్ చేసేటప్పుడు అక్కడ లోపల ఉండే స్కిన్ ఏదైతే ఉందో చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న స్కిన్ చాలా థిక్గా ఉంటుంది. బట్ లోపల అంటే కెరటినైజేషన్ అంటాం కదా, అంటే చర్మం మీద ఉండే స్కిన్ అనేది చాలా పతలా ఉంటుంది. దీనివల్ల ఇంటర్కోచ్ చేసినప్పుడు మైనర్ ట్రామాస్ అవుతూ ఉంటాయి. అక్కడక్కడ చిన్న చిన్నగా గాయాలు అవ్వడము, చిన్న చిన్నగా కట్ అయిపోవడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో ఎనీ వైరస్ కానీ బాడీలోకి ఎప్పుడైనా స్ప్రెడ్ అయ్యిందంటే, ఎక్కడైనా కట్ అయ్యింది అంటే అక్కడ నుంచి బ్లడ్లోకి వెళ్ళిపోవడము, దాని యొక్క ఎఫెక్ట్ అవ్వడం అనేది చూస్తుంటాం. అందుకే ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యింది అంటే ఎవరైనా అనుకోకుండా అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ అంటాం కదా, అట్లా అనుకోకుండా ఎవరితోన్నా తెలియని వాళ్ళతో చేసినప్పుడు ఇమ్మీడియట్గా రిజల్ట్స్ ఉండవు. వారం నుంచి 10 రోజుల తర్వాత ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం కదా, అప్పుడు మనకు వ్యాధులు అనేవి బయటపడుతూ ఉంటాయి. సో అందుకే యూజువల్గా ఎవరికైనా అల్సర్స్ ఫామ్ అయిందంటే వాళ్ళు ఆలోచించుకోవాల్సింది 7 to 10 days బ్యాక్ ఏదైనా అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ ఏమైనా చేసామా అనేది మనం ఆలోచించుకుంటాం. సో ఈ అబ్బాయిలో ఏమవుతుందంటే ఈ తేమ ఉండడం వల్ల, మాయిస్ట్ ఉండడం వల్ల అండ్ అక్కడ వామ్ ఉండడం వల్ల ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్ అన్నట్టు. సో ఎక్కువ ఇన్ఫెక్షన్స్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇంటర్కోట్ చేసేసిన తర్వాత వెజైనల్ ఫ్లూయిడ్స్ కావచ్చు, లేకపోతే బ్యాక్టీరియా కావచ్చు, ఇందులో ఉండిపోతుంది. మనం సరిగా క్లీన్ చేసుకోకపోవడం వల్ల చిన్న చిన్న కట్స్ ఉంటే ఆ కట్స్ నుంచి బ్యాక్టీరియా ఎంటర్ అయిపోయి అక్కడ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఒక సర్వే ప్రకారం చూసుకుంటే కనుక సర్కంసిషన్ చేయించుకున్న అబ్బాయిలకి ఈ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్లు కానీ, హెచ్ఐవి కానీ చాలా తక్కువ ఉందని చెప్పేసి ఒక 50 to 60% ఛాన్సెస్ అనేవి చాలా తగ్గినాయి సర్కంసిషన్ చేసుకోవడం వల్ల. సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ రావు అనే ఒక సర్వే కూడా కండక్ట్ చేశారు అన్నట్టు. సో యూజువల్గా ఏంటంటే ఈ సర్కంసిషన్ ఏదైతే చేస్తామో అంటే మనం సుంతి ఆపరేషన్ అంటాం కదా, కత్నా అంటుంటాం కదా, అది చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే స్కిన్ ఉండదు కాబట్టి ఆ ఏరియా క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు, వామ్ మాయిస్ట్ ఉండదు, ఎప్పుడు డ్రైగా ఉంటుంది. అంతేకాకుండా అక్కడ బ్యాక్టీరియా అనేది ఎక్కువసేపు బతకలేదు. ఎందుకంటే ఇట్లాంటి బ్యాక్టీరియాస్ అన్ని ఎక్కువసేపు బయట ఉండలేవు, ఇమ్మీడియట్గా లోపల బాడీలోకి ఎంటర్ అయితేనే అవి బతుకుతాయి అన్నట్టు. సో వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఎక్కువసేపు బయట ఉండలేవు కాబట్టి అక్కడ ఛాన్స్ ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంది, మైనర్ ట్రామా అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే స్కిన్ ఉండదు కాబట్టి ఇంటర్కోచ్ చేసినప్పుడు మైనర్ ట్రామాస్ అయ్యే అవకాశం ఉండదు. దీనివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. సో మనము టీఆర్హెచ్లో ఏదైతే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేసే లేటెస్ట్ సర్జరీ ఏదైతే ఉందో, ఈ చర్మం ఏదైతే తీసే టెక్నిక్ ఉందో, ఈ చర్మాన్ని తీయడము మనము సుంతి ఆపరేషన్ని స్టేప్లర్ అనే మెథడ్ ద్వారా చేస్తున్నాం. ఈ స్టేప్లర్ల పేరే కేఎస్ఆర్ స్టేప్లర్స్. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్లో అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే అందులో వాడే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో చాలా సాఫ్ట్ ఉంటుంది కాబట్టి సర్జరీ జస్ట్ 5 minutesలో అయిపోతుంది. వితిన్ హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ అని జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా పనులకు వెళ్ళిపోవచ్చు. ఇందులో కూడా చాలా రకాల స్టేప్లర్లు ఉంటాయి. ఓన్లీ ఇండియాలో మన దగ్గర మాత్రమే దొరికే స్టేప్లర్లు ఏంటి అంటే గోల్డ్ అని, బ్లాక్ స్టేప్లర్స్ అని ఇలాంటివి చాలా ఉంటాయి అన్నట్టు. సో ఇట్లా తీయడం వల్ల మనకేంది అంటే ఈ చర్మం అనేది ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి. ఈ పిన్స్ ఆటోమేటిక్గా మనకు 10 to 12 daysలో పిన్స్ పడిపోతాయి అన్నట్టు. సో ఈ పిన్స్ పడేంత వరకు కొంచెం మనం ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి ఒక 15 days అండ్ కలవకూడదు ఒక 1 month వరకు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక సర్జరీ చేసినట్టు కూడా ఉండదు, కంప్లీట్ పెయిన్లెస్, బ్లీడింగ్ ఉండదు అండ్ కాస్మెటిక్గా చూసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అండ్ ఎటువంటి వాపు కానీ అట్లాంటివి ఏమి రావు అన్నట్టు. సో సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఏవైతే ఉందో సర్కంసిషన్ చేయించుకోవడం వల్ల 70% తక్కువ ఉంటుందని సర్వేస్ చెప్పబడినాయి. కాబట్టి ఈ సర్కంసిషన్ చేయించుకోవడం వల్ల ఈ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజులు వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎవరికైనా కనుక స్కిన్ నుండి ఇబ్బందిగా ఉంటే కనుక ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ అవ్వండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.